చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే సంవత్సరమైన సూపర్ సిక్స్ అమలు చేయలేదు అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు తల్లికి వందనం అనేది ఒకటి లాంచ్ చేసి ఇంకా సూపర్ సిక్స్ అంతా అయిపోయాయి, మీరు మళ్ళీ సూపర్ సిక్స్ అంటే మీ నాలుగు మందమే అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత జనాలకు పిచ్చెక్కిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ తల్లికి వందనం చర్చ అంతా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. పాలకపక్షం నుంచి ఏంటంటే అధికార కూటమి వైపు నుండి, అధికార పార్టీ నుండి టీడీపీ మీడియా మొత్తం లోకేష్ గారిని చంద్రబాబు గారిని పైకి లేపుకుంటూ కూటమిలో మిగిలిన రెండు పక్షాలు బీజేపీ కానీ జనసేన కానీ, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన ప్రస్తావన కానీ ఏ ట్వీట్లలో కానీ, ఏ పోస్టర్లలో కానీ, ఏ మీడియా సమావేశాల్లో కానీ, ఏ లాంచింగ్ ప్రోగ్రాంలోనూ కనిపించడం లేదు. అదే సమయంలో ఆ ఉప ముఖ్యమంత్రి ట్విట్టర్ అకౌంట్ నుంచో లేకుంటే వాళ్ళ పార్టీ అకౌంట్ నుండో, ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయం నుండో అసలు దీనికి సంబంధించిన అప్డేట్సే లేవు. మరి ఎందుకు అర్థం కావడం లేదు. తల్లికి వందనం అనేది పూర్తిగా వాళ్ళిద్దరూ సైడ్ అయిపోయారు. ఒక చర్చ జరిగింది, ఇదంతా నారా లోకేష్ గారికి క్రెడిట్ ఇవ్వాలి, తనను ప్రొజెక్ట్ చేయాలి, తనను హైలైట్ చేయాలి అని చెప్పేమైనా డీసీఎంను ఈ ప్రోగ్రాం నుండి దూరం పెట్టారా? మళ్ళీ డీసీఎం నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రాంకి వచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకా సినిమా డైలాగులు వల్లే వేసేస్తారా? అసలు ఇంత కీలకమైన తల్లికి వందనం అనే దాంట్లో ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేరు? ఆయన ఒకటి అసంతృప్తిగా ఉన్నారా? లేదు వీళ్ళే ఆయన దూరంగా ఉంచారా? ఆయన అందుబాటులో లేరా అన్న చర్చ ఎక్కడే కూడా కనిపిస్తలేరు. ఆయన ఎందుకు లేరు ఏమో. మరి దీనికి సంబంధించి మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ ఒక ఆల్ టైమ్ రికార్డు పనిచేశారు. ఆయన ట్వీట్ ఏమంటారంటే, వైవాస్ తల్లికి వందనం లాంచ్డ్ వెన్ డెప్యూటీ సీఎం వాజ్ అవే ఫర్ షూటింగ్. డిప్యూటీ సీఎం షూటింగ్లలో బిజీగా ఉన్నప్పుడు తల్లికి వందనం ఎందుకు లాంచ్ చేశారు అని చెప్పి అడుగుతూ, టు అలో నారా లోకేష్ టు గెట్ ద ఎంటైర్ క్రెడిట్ అండ్ అక్లైమ్. మొత్తం నారా లోకేష్ అకౌంట్లోనే ఈ క్రెడిట్ డిపాజిట్ చేసేకైనా ఇప్పుడు లాంచ్ చేశారు అని అంటూ, ఏపీ గవర్నమెంట్ షుడ్ టేక్ డేట్స్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఫర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఆయన ఒక సినిమా నటులు కదా డిప్యూటీ సీఎం, ఆయన దగ్గర నుంచి ప్రభుత్వం అనేది డేట్స్ తీసుకోవాలట. డేట్స్ అనేది సినిమా భాష కదా, నిర్మాతకు డేట్లు ఇచ్చారు, దర్శకుడికి డేట్లు ఇచ్చారంటారు కదా. అట్లా ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన దగ్గర నుంచి డేట్లు తీసుకోవాలంట. ఆర్ లేకుంటే అపాయింటెడ్ డూప్ బై డిప్యూటీ సీఎం వెన్ హీఈస్ అవే ఫర్ షూటింగ్స్ అట. అంటే ఆయన సినిమా షూటింగ్లలో ఎక్కువ సినిమా అంతా డూపులు పెట్టి కానిచ్చేసారని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా. ఇప్పుడు షూటింగ్లకు పోయినట. అందుకని చెప్పి ఏం చేయాలట, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి ఆయన దగ్గర నుంచి ముందే డేట్స్ అన్నా తీసుకోవాలట. లేదు అంటే ఆ డిప్యూటీ సీఎం ఆ మనిషి బదులు ఇంకో డూపుని పెట్టేసి గవర్నమెంట్ కార్యక్రమాలు కానీ ఇవ్వాలట. ఈయన హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నారు, బ్రిలియంట్ ఐడియా, ఎగ్జిక్యూట్ చేయండి అని. బాబోయ్, ఇవేం పంచులు, డీసీఎంను డూప్ పెట్టాలా? డూప్ పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఎగ్జిక్యూట్ చేయాలా? లేకుంటే ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన దగ్గర నుంచి డేట్లు తీసుకోవాలా? డేట్లు తీసుకుంటే ప్రభుత్వ కార్యక్రమాలు డేట్లు వస్తారు. ఇది అయిపోగానే మళ్ళీ సినిమా షూట్లు డేట్లలో పాల్గొంటారు. ఆ డేట్స్ ఇచ్చిన దాంట్లో అమ్మో భలే ఉందా నిజంగా మీ బ్రిలియంట్ ఐడియా మాజీ ఐఏఎస్ గారు శర్మ గారు.